డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దెయ్యాల కథలు బాగున్నాయా? చాలా బాగున్నాయండి. మంచి ఫన్నీగా ఉన్నాయి. ఇంతకుముందు చందమామ కథలు చెప్పాం కదా, ఇప్పుడు ఒక బాలమిత్ర కథ చెప్తాం. మనం ఎప్పుడు చెప్పుకోలేదండి బాలమిత్ర కదా. చెప్పుకోలేదు. బాలమిత్ర కథలు కూడా బాగుంటాయి. నేను చెప్పిన కొన్ని కథల్లో బాలమిత్ర కథలు కూడా ఉంటాయి. నేను మెన్షన్ చేయలేదు అంతే, ఇది స్పష్టంగా చెప్తున్నాను. అందుకని ఒక పల్లెటూరికి పక్కనట చింత చెట్టు ఒకటి ఉంది. దాని మీద పూలని పిశాచాలు ఉన్నాయి. అయితే అందులో ఒక కుర్ర పిశాచంకి చాలా సరదా. మనుషుల దగ్గరికి వెళ్ళి ఏమైనా సేవ చేయాలి, మానవ సేవ చేయాలని. ఆయన తొందరగా చనిపోయాడు, 30 ఏళ్ళకే చనిపోయాడు అతను. పిశాచ అంటే మానవ సేవ చేయాలన్న కోరికతోటి చనిపోవటంతో అతను స్వర్గానికి వెళ్ళాల, ఇక్కడే ఈ చెట్ల చుట్టూతానే తిరుగుతున్నాడు. అయితే వాళ్ళకు ఒక కింగ్ ఉంటాడు, దెయ్యాల కింగ్, పిశాచాల కింగ్. ఆ కింగ్ దగ్గరికి వెళ్ళి అతను ఏం చెప్పాడంటే, నాకు మానవ సేవ చేయాలని ఉంది అంటే, చేయరా, నీకు అభ్యంతరం ఏముంది, అవసరమైనప్పుడు నీ రూపాన్ని చూపించు, లేనప్పుడు మామూలుగా సేవ చేసుకుంటూ ఉండు అని చెప్పాడు. అని చెప్పి, నీకు బాగా వైద్యం వచ్చు కదా, వైద్య వృత్తిలో ఉండగానే పోయావు, వైద్యం చేసుకో చక్కగా అని చెప్పాడు. సరే, ఇతను ఏం చేశాడు, మనుషుల రూపంలోనే మా ఇష్టారాజ్య రూపాన్ని ధరించగలుగుతాయి కదా పిశాచాలు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఊరికి కొంచెం చివరిగా ఉన్న ఇళ్లలో ఓ ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. అక్కడ బోర్డు పెట్టాడు, ఇక్కడ ఉచితంగా అన్ని వ్యాధులు కుదర్చబడును అని బోర్డు పెట్టాడు. ఉచితంగా అనగానే జనరల్గా జనాలు వచ్చేస్తారు కదా. ఓ రోజు బోర్డంత మంది వచ్చారు. వస్తే ఏం చేశాడు, బయటకు వచ్చి అందరినీ లైన్లో కూర్చోండి, ఒక్కొక్కళ్ళు 2 అన్నాడు. సరే, ఒకళ్ళు లోపలికి వచ్చాడు. వచ్చి చాలా తుమ్ములండి, విపరీతమైన జలుబు, ఇచికి తుమ్ముతూనే ఉన్నాడు. తుమ్ముతుంటే ఇతనే ఉన్నాడు, మన పిశాచ డాక్టర్ గారు, ఏముంది నువ్వేం చేస్తావంటే, ఇంటికి వెళ్ళిపో, కొంచెం తేలిగ్గా తిని చెరువులో మునుగు, 1 గంట పాటు నువ్వు చెరువులోనే ఉండాలి అన్నాడు. అనేసరికల్ అదేమిటి చెరువా, అసలే నాకు జలుబు, ఇంత తుమ్ములు వస్తుంటే నేను చెరువులో మునిగితే ఎలాగా, చెరువులో నేను మునగనన్నట, చెరువులో మునిగితేనే నీ జబ్బు తగ్గుతుంది అన్నాడు అతను. వీడిని ఒప్పుకోవాలి, ఇంకా జలుబుతోటి నేను చెరువులోకి ఎలా వెళ్తానండి, ఇంత జలుబు వెళ్ళకూడదు, అసలు నీళ్లు తగిలితే నాకు తుమ్ములు ఎక్కువైపోతాయి అంటే, ఈ పిశాచి డాక్టర్ ఒళ్ళు మండిపోయింది. తన ఒరిజినల్ రూపం చూపించాడు. నేను చెప్పిన వైద్యం చెప్పినట్టు చేయకపోయేవా రక్తం తాగుతాను నీది, చెప్పినట్టు చెయ్యి, చెరులో మునగాలి నువ్వు, దాంతో నీ జబ్బు కుదురుతుంది, వెళ్ళిపో అని పంపించేశాడు. ఇంకోటి వచ్చాడు, 2వ వాడు కాలు కొంచెం ఏదో కుంటంటే ఏమైంది, కాలు లిగమెంట్ టేర్ లాంటిది ఏదో మళ్ళీ ఎముకలంటే కొద్దిగా విరిగి పక్కకు పోయింది. అయితే ఏమైంది, అక్కడ ఊళ్ళో ఉన్న వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంతకు ముందు వచ్చిన జలుబు ఆయన కూడా ఊళ్ళో ఎంతమంది వైద్యుల్లో ఉద్ధరించాడు, ఎక్కడా కుదరలేదు ఆయన రోగం. ఇక్కడికి వచ్చాడు, ఉచితంగా అయినా చూద్దామని. ఈ కాలు వాడికి ఏమిటంటే సమస్య, కొంచెం ఎముక పక్కకి తప్పింది, దాన్ని సెట్ చేయడానికి ఊళ్ళో ఉన్న వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆయన ఒక 500 రూపాయలు పెట్టుకోమన్నాడు. 500 వరహాలు, అది చాలా కష్టసాధ్యం, దాన్ని గట్టిగా నొక్కి పెట్టాలి, మా కర్రలు పెట్టి కట్టాలి, 1 నెల రోజులు నువ్వు ఒక కదలకుండా ఉండాలి, అప్పుడు కానీ కుదరదు, ఇది కష్టసాధ్యమైన సంగతికి నీకు మత్తి ఇవ్వాలి, 500 వరహాలు తెమ్మంటే వీడికి నెలకు 100 వరహాల జీతం. 500 ఎక్కడి నుంచి తెస్తాడు, దాంతో వీడు సర్దుకున్నాడు. అందుకని అలాగే ఒక చంకల కింద ఒక కర్ర పెట్టుకుని చంకర్రలతో తిరుగుతుంటారు కదా, అటగే కుండుకుంటూ టుక్కుటుక్కని తిరుగుతున్నాడు. వచ్చాడు, ఏదో ఉచితంగా కట్టకడతారేమో చూద్దామని. ఈయన అన్నాడు, సరే ఓ పని చెయ్యి, ఊళ్ళోకి వెళ్ళి పాటలు పాడుకుంటూ తిరగాలి ఊరంతా, నువ్వు ఎవరైనా వెంట పడితే అప్పుడు చూద్దామన్నాడు. అనేసరికల్లా వీడేమన్నాడు, పాటలు పాడడం అంటే నాకు కూడా ఇష్టం, ఊళ్ళో ఒక 2 గంటలు తిరగాలి, వెంట పడక్కర్లా, ముందు ఊళ్ళో తిరగాలి, 2 గంటల పాటు పాడమన్నాడు. అనేసరిగా పాటలు పాడడం నాకు కూడా ఇష్టమేనండి, నేను ఇదివరకు పాటలు పాడుతూ తిరుగుతుంటేనే మా చుట్టుపక్కల వాళ్ళంతా నన్ను పాట ఆపమనేవాళ్ళు, నేను ఆపట్లేదని కొట్టారు, ఆ సందట్లోనే నా కాలు విరిగిందండి, వైద్యం చేసుకుందామంటే 500 తెమ్మన్నారు, నా వల్ల కాదండి, పాట పాడితే జనాలు ఊరుకోరండి అన్నాడు. వెంటనే ఈయనేం చెప్పంటే, నువ్వు పాట పాడాల్సిందే, ఎవరైనా నీ వెంబడపడితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపో, దొరకద్దు, కానీ పాట మాత్రం ఆపకూడదు, 2 గంటల పాటు నువ్వు పాట పాడాలన్నాడు. వాడు ఒప్పుకోలే. పాట పాడితే ఓసారి కాలు విరిగింది స్వామి, ఈసారి పాడితే ఏం విరుగుతుందో, నన్నే పోగొడతారో ఏమిటో అంటే, ఈ వెంటనే తన నిజస్వరూపం చూపించి నువ్వు పాడితేనే నీకు తగ్గుతుంది, లేకపోతే తగ్గదు, నువ్వు కాదన్నావా మీ ఇంటికి వచ్చి రాత్రి నీ రక్తం తాగుతాను నేను అని పంపించేశాడు. అయింది. అక్కడి నుంచి ఇక 3వ వాడు వచ్చాడు లోపలికి. 3వ వాడు విపరీతమైన కడుపులో నొప్పెట, ఆహారం పోవటంలో తీపన్నది లేదు ఆయన బతుక్కి.
పిచ్చి కడుపులో నిప్పండి. ఎంతమంది వైద్యులను చూశాను, ఎన్ని మందులు తిన్నాను బాబు, తిని తిని విసుగు పుట్టిందండి. అంటే సరే ఓ పని చెయ్యి, ఊళ్ళో మిఠాయి అంగళ్ళకి ఒక రోడ్డు ఉంది, ఆ ఊళ్ళో 4-5 అంగళ్ళల్లో మిఠాయి తినేసే, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, పారిపో. మొదట మిఠాయి కొట్లో 5-6 మిఠాయిలు తినేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపో, దొరకద్దు, వాళ్ళు కొట్టడానికి వస్తారు, పారిపో. అక్కడి నుంచి ఇంకో మిఠాయి కొట్లో 4-5 కొట్లల్లో నువ్వు దొంగతనం చేస్తే నీ కడుపులో నొప్పి తగ్గుతుంది అన్నాడు. అనేసరికల్లా బాబు అసలు ఆహారమే పోదండి నాకు, ఇదేమిటండి ఇలా చెప్తున్నారంటే ఆయనకి పిశాచ డాక్టర్ గారు ఒరిజినల్ రూపం చూపించి ఇప్పుడు నువ్వు చెయ్యకపోతే కుదరదు. పోయాడు ఈయన బయటికి వెళ్ళాక ఇంకోటి వెళ్ళబోతుంటే, ఒరే నాయన వీడి సంగతి నీకు తెలీదు, నాకు కడుపులో నొప్పి అయితే కొట్లలోకి వెళ్ళి తీపి తినమంటున్నాడు రా, వీడు మనిషి కాదు పిశాచం అనగానే మొత్తం గుంపంతా పారిపోయారు వాడు. ఈ పిశాచి డాక్టర్ గారు బయటకు వచ్చి చూసుకున్నాడు, ఎవడూ లేడు. ఈ లోపల ఏమైంది, మొదటి వైద్యానికి వచ్చాడు చూడు వాడు, చెరువులో ఉండమని ఆయన ఏం చేశాడు, ఇంటికి వెళ్ళి కాస్తంత చారణం తిని చెరువులోకి వెళ్ళాడు. చెరువులోకి వెళ్ళేసరికి తుమ్ములు వచ్చేసినాయి. ఈ చెరువులో ఉన్న వాళ్ళు, ఆ చెరువు దగ్గర ఉన్న వాళ్ళు, నీ మొహమండ ఈ తుమ్ములతోటి చెరువు అంతా పాడు చేస్తున్నావు, నీ వల్ల నీ జబ్బులు మాకు కూడా అంటే బయటికి రా అంటే వీడు వాళ్ళకి అంతకంటే 2 గంటలు ఉండమన్నాడు కదా, 1 గంట 2 గంటలు ఉండాలి చెరువులో. వాళ్ళకి అంతకంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఆ చెరువులో మునుగుతూ తేలుతూ ఈదుకుంటూ చెరువులోనే ఉన్నాడు. ఉండి 1 గంటన్నర 2 గంటలు అయ్యాక బయటకు వచ్చాడు. అప్పటిదాకా గట్టు మీద కూర్చున్న ఒక ముసలాయన, ఒరే నువ్వు తుమ్మట్లేదురా అన్నాడు. అప్పుడు ఈ తుమ్ములు ఆయనకి తెలిసింది, తను 2 గంటలు నీళ్లలో నానేసరికి సంవత్సరాల తరబడి వేధిస్తున్న తుమ్ముల జబ్బు వదిలిపోయింది, బయటికి తుమ్ములు లేవు, ఇంకా జలుబు తగ్గిపోయింది. ఇంటికి వెళ్ళాడు, శుభ్రంగా మధ్యాహ్నం తిన్నాడు, హాయిగా ఉన్నాడు. అక్కడి నుంచి రెండో వాడిని ఏం చేయమన్నాడు, రోడ్డు మీదకి వెళ్ళి పాట పాడమన్నాడు కదా, వీడు పాట పాడడం మొదలుపెట్టాడు. జనాలు వెంబడబడ్డారు. అయినా సరే వీడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. మొదట టిక్కు పరిగెత్తాడు, తర్వాత ఎలాగో మొత్తాన్ని పరిగెత్తేస్తున్నాడు. ఆ వీధులు ఈ వీధులు అన్నీ తిరిగాడు. ఒక 2 గంటలు గడిచిన తర్వాత ఒక చుట్టాలు ఆయన కనపడి, ఏమిట్రా నీకు పక్కన కాలు నిప్పి, కాలేమో విరిగిన వాడివి, రోడ్ల మీద పడి తిరుగుతున్నావు ఏమిట్రా, ఇందాక ఎగువ వీధిలో కనిపించావు, ఇప్పుడు దిగువ వీధిలో కనపడుతున్నావు, ఆ పరుగేమిట్రా, కర్రేదిరా చంకలోది నీది అన్నాడు. అప్పుడు చూసుకున్నాడు ఇతను, తన చంకలో కర్ర లేదు, తను పరిగెడుతున్నాడు, ఎప్పుడో కర్ర జారిపోయింది, కాళ్ళు 2 మామూలుగా ఉన్నాయి, ఆ కాలు సెట్ అయిపోయింది, పనిచేసింది వైద్యం, బాగుంది. అక్కడి నుంచి 3వ వాడు స్వీట్లు తినము, ఒక అంగట్లోకి వెళ్ళాడు, 2 స్వీట్లు నోట్లో వేసుకున్నాడు, వాళ్ళు వెంటపడ్డారు, పరిగెత్తాడు ఇంకో అంగట్లోకి. ఈ అంగట్ల వెనకాల ఆ అంగళ్ళ వాళ్ళు కూడా, అది కొట్ల వాళ్ళు అనమాట. మొదటి కొట్టు వాళ్ళు 4 వచ్చారు, రెండో కొట్టు వాళ్ళు 4, మూడో కొట్టు వాళ్ళు 4 చొప్పున 4 కొట్ల వాళ్ళు పెద్ద గుంపు చేరారు. ఇంకా ఎన్ని కొట్లలో స్వీట్లు తింటావురా, ఎన్ని తిన్నా నీ పొట్ట పగిలిపోదు, ఇన్ని స్వీట్లు తింటే ఆ పొట్ట పడుతుందా నీకు, ఇంకా ఎన్ని తింటావు, ఇన్ని తినబడ్డారాలు తిన్నావంటే. అప్పుడు ఇతనికి ఏం తట్టింది, ఒక్క స్వీట్ కూడా నోట్లోకి పోని తను 4 కొట్లలోనూ స్వీట్లు తినేసాడు. పొట్ట నొప్పి లేదు, శుభ్రంగా లోపలికి వెళ్ళిన స్వీట్లు చక్కగా లోపల కూర్చున్నాయి, కడుపులో నొప్పి తగ్గిపోయింది, అన్నీ పోయింది. అబ్బో చాలా విచిత్రంగా ఉంది. ఈ జనాలంతా ఏం చెప్పుకున్నారు, ఆల్రెడీ పిశాచం వైద్యుడిగా వచ్చింది అన్న మాట చెప్పుకునేసరికి గ్రామాధికారికి తెలిసింది ఈ సంగతి. ఆయన ఏం చేశాడంటే ఆ ఊళ్ళో ఒక మంత్రాల మరిడయ్యని పిలిచాడు. ఏమిట్రా నాయన, ఊళ్ళో ఏవో పిశాచం డాక్టర్ వేషంతో తిరుగుతోందిట, ఈ నువ్వైతే పిశాచాలను పట్టగలవు, మరి చెప్పు ఏం చేస్తావు దీనికి ప్రతిక్రియ అనేసరికి ఈయన ఏమన్నాడు, సరేనండి నేను మంత్రం ఇస్తాను, ఎవరైనా ఏ వేషంలో ఉన్నా సరే పిశాచాలన్నీ వచ్చి ఇక్కడ నుంచుంటాయి, మీరు ఏ శిక్ష ఏమంటే ఆ శిక్ష వేసి పంపిస్తాను అని చెప్పాడు. సరే ఆయన చాలా పెద్ద డామ్డుమని పెద్ద హోమం చేశాడు, పెద్దగా గందరగోళంగా మంత్రాలు చదివాడు, 10 నిమ్మకాయలు కోసాడు, 2 కోళ్ళను కోసాడు, 1 మేకనిచ్చాడు. మొత్తానికి ఇవన్నీ జరిగిన తర్వాత ఒక గుంపు జనం గ్రామాధికారి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. ప్రతి వాళ్ళు మెడలు పుచ్చుకుని చేతులు పుచ్చుకుని లాగబడి వచ్చినట్టుగా కనపడుతున్నారు. తీరా చూస్తే ఈయన కూడా వచ్చేసాడు, ఈ మంత్రగాడు కూడా. ఆ వచ్చిన మొత్తం గుంపు ఆ ఊరి డాక్టర్లు, పిశాచాల వేషంలో తిరుగుతున్న వాళ్ళు ఆ ఊరి డాక్టర్లు. ఓహో, కానీ అసలు పిశాచం ఏదైతే డాక్టర్ వేషం వేసుకుని తిరుగుతుందో అది మాత్రం రాదు, అది వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. ఇప్పుడు వీళ్ళు మనుషుల రక్తం పీల్చుతున్న వాళ్ళు డాక్టర్ల అవతారంలో ఉన్న మనుషులు. ఈ రామాధికారి అంటే వీళ్ళంతా మనుషులే, వీళ్ళెవరూ చచ్చిపోయిన వాళ్ళు కాదు, ఇదేమిటి ఇలా అయిందంటే మంత్రగాడు అన్నాడు, మీకు అర్థమవుతోందా, పిశాచం నిజంగా వైద్యం చేయటానికే వచ్చింది, అది చెప్పిన 3కి జబ్బులు తగ్గిపోయినాయి, 1 రూపాయి తీసుకోలే.
ఆ ముగ్గురు దగ్గర వీళ్ళందరూ తలా ఒక కొంత తిన్నారు. ఈ ఊళ్ళో ఉన్న రోగులందరి దగ్గర వీళ్ళు డబ్బులు పీలుస్తూనే ఉన్నారు. వాడు రక్తం పీలుస్తానన్నాడు, వీళ్ళు డబ్బులు పీలుస్తున్నారు. వీళ్ళే నిజమైన పిశాచాలండి. మంత్రం పనిచేసింది. వీళ్ళు మనుషుల రూపంలో ఉన్న పిశాచాలు డాక్టర్లు. రోగుల్ని జలగల్లాగా పీల్చి, వాడు జబ్బు తగ్గకూడదు, జబ్బుతో ఉంటూ ఉండాలి వాడు, అప్పుడే కదా మనకు డబ్బులు వస్తాయని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళని అన్నాడు. అనేసరికి వాళ్ళంతా సిగ్గుపడి చాలా తలదించుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆ ఊళ్ళో రోగుల సంఖ్య తగ్గిపోయింది. వైద్యులు ఇతరత్ర వ్యాపారాలు కూడా చేసుకునేవాళ్ళు వైద్యంతో పాటు. అంతకుముందు ఏం జరిగింది, ఆ ఊరి నిండా, ఎందుకంటే ఇప్పుడు పిశాచి వైద్యుడు బోర్డు పెడితే 100 మంది చేరారు అక్కడ గుంపు. ఉచిత వైద్యం కోసం. అంటే ఆ ఊళ్ళో ఎంతమంది రోగులు ఉన్నట్టు. దాంతో ఈ డాక్టర్లందరూ వాళ్ళ పద్ధతులు వాళ్ళు మార్చుకున్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి, సరదాగా ఉంది కదా, సరదాగా అనిపిస్తుంది. అండ్ ఒక మోరల్ ఉంది ఇందులో. అది రైట్ రమ్మ గారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.